భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ తప్పెవరిది. రచన శ్రీమతి వేదుల సత్య పద్మావతి గారు. తప్పెవరిది కథ. ఇందులో నా తప్పేంటో నాకేం అర్థం కాలేదు సుమి. మీకు తెలిస్తే కాస్త నాకు చెప్పండి. నా భార్య నాపై దండయాత్ర ఎందుకు చేస్తోందో నాకు అర్థం కాదు. నా మీద దండయాత్ర అంటే నన్ను కొడుతోందో తిడుతోందో అనుకునేరు. అదేం కాదు, వంటింట్లో నూరు లేని గిన్నెలు గ్లాసులు గట్రా ఉంటాయి కదా, పాపం వాటికి చాలా దెబ్బలు తగులుతాయి. నా మీద నా శ్రీమతికి కోపం వచ్చిన ప్రతిసారి. ఇంతకీ విషయం ఏమిటంటే, మా ఇంటికి 2 ఇళ్ల అవతల జగన్నాథం అని ఒక ఆయన ఉన్నారులేండి. సాయంత్రం అయ్యేసరికి అక్కడ అనేక ఉపన్యాసాలు భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ నోట ఈ నోట నా చెవులు పడ్డవి స్థూలంగా ఏంటంటే, మానవతావాదం, సమానత్వం, జీవితపు విలువలు, పరోపకారార్థం మిదం శరీరం వగైరా వగైరా. ఆ ఉపన్యాసాల ధోరణి అని అర్థం అయింది. మా ఆవిడ చాలాసార్లు ఆయన దగ్గరకు వెళ్ళి 4 మంచి ముక్కలు చెవిని వేసుకోమని కోరేది. అబ్బే, మనకు అంత తీరికెక్కడది. ఉదయం నుండి సాయంత్రం దాకా బడి, ఆ తర్వాత నాకున్న సాహిత్యాభిలాష వల్ల లైబ్రరీలో పుస్తకాల కాలక్షేపం, అంతే తప్ప నేనెప్పుడూ జగన్నాథం గారి పరిసరాల్లోకి వెళ్ళిన పాపాన పోలేదు. ఏం చేయను మరి, ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం. నాకు అక్కడికి వెళ్ళడం సుతరాము ఇష్టం లేదని మా ఆవిడకి అర్థమైందో ఏమో, అందుకే గిన్నెల మీద ఈ దండయాత్ర అని నాకు అనుమానం. ఈరోజు ఆదివారం కావడంతో పేపర్ చదవడం పూర్తి చేసి పిల్లలకు వచ్చే వారంలో చెప్పాల్సిన పాఠాలకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాను. నిన్నటి నుండి ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చిన ఫీలింగు. పాల మనిషి వచ్చి మా ఆవిడికి పాలు పోస్తూ చెప్పింది, ఆవిడ పోయారండి అని. దాని మాటల్లో కర్త కర్మ క్రియ లేక నాకేం అర్థం కాలేదు. ఇంకేమైనా చెప్తుందా అని చూస్తున్నాను. అయ్యో అలాగా అంటూ మా ఆవిడ పాలు పోయించుకుంటూ వివరాలు సేకరించింది. మా శ్రీమతిని ఎవరోయ్ అని అడిగాను. ఇంతకీ పోయిన ఆవిడ పేరు గౌరమ్మ గారని, ఆవిడ బాల వితంతువు 60 ఏళ్ళు దాటిన వారని, జగన్నాథం గారికి చాలా దగ్గర బంధువని తెలిసింది. ఆవిడికి ఓపిక ఉన్నన్నాళ్ళు జగన్నాథం గారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారట. ఈ మధ్య జారి పడడంతో కుడికాలు విరిగి మంచాన పడ్డారుట. చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఎవ్వరూ రాక పాలవాళ్ళు పక్కింటి వాళ్ళు చూశారట. ఆవిడ ఇవాళ ఉదయాన్నే పోయారని మొత్తానికి విషయం తెలిసింది. ఇంకా జగన్నాథం గారికి బోలెడు పని అని ఆలోచిస్తూ వీధి గుమ్మంలో నించున్నాను. వీధిలో మగాళ్ళు ఆడాళ్ళు గ్రూపులుగా నిలబడి చర్చలేవో చేస్తున్నారు. కానీ జగన్నాథం గారి ఇంటి నుండి ఎవ్వరూ రావడం కనబడలేదు. గౌరమ్మ గారి దగ్గర ఉండి అంతిమయాత్రకు సన్నాహాలు చేస్తున్నారేమో అని భ్రమపడుతూ నేను కూడా చెప్పులు వేసుకుని కాస్త పరిచయం ఉన్న బ్యాంకు ఉద్యోగి రామంగారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే అక్కడ చేరిన వారు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు. కానీ అప్పుడే నేను విన్నది మాత్రం, ఊరికే అన్నారుటండి, నీతులు ఎదుటివాడికి చెప్పడానికే ఉన్నాయని ఏమంటారు అన్నాడు నా వైపు చూస్తూ రామంగారు. తలా తోకా తెలియకపోయినా బాగుండదని అవునన్నట్లు తల ఊపేశాను. ఎందుకులే, ఏదో సినిమా పాటలో కవి అన్నట్లు గుర్తుకొచ్చింది. కానీ విషయం విన్న తర్వాత ఆ మాట అక్కడ చాలా వాస్తవం అని గ్రహించి అవాక్కయ్యాను. ఎందుకంటారా, ఇన్నాళ్ళు పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పిన ఆ వ్యక్తి ఎక్కడా పత్తాలేడు. ఎంతసేపు శవాన్ని ఉంచుతారు? ఎవరికైనా ఫోన్ చేయాలా అని అడగడానికి ఆయన దగ్గరికి వీధిలో పెద్దలు వెళ్ళారట. ఆయన లోపల నుండి బయటకు రాకుండా అవన్నీ మాకు తెలీదు అని తలుపేసుకున్నాడుట. అందుకే ఏం చేయాలా అని చర్చిస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి చెబుదామా అన్నారొకరు, వద్దని మరొకరు. చివరికి తేలింది ఏంటంటే, ఇంటికి ఎంత అని చందా వేసుకుని ఆ బాల వితంతువుని గుప్పెడు బూడిద చేసేద్దాం అన్నారు పెద్దలు. అందరితో పాటు నా వంతు నేను ఇచ్చాను. కానీ ఆవిడ అంతిమ సంస్కారం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సాయం వస్తాం కానీ ఆ పని చేయలేమని ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పారు. ఆవిడ ముఖం కూడా చూసి ఎరుగని నేను ఆ బాధ్యత తీసుకున్నాను.
నా చేతుల మీదుగా ఆవిడ అంతిమ సంస్కారం పూర్తయింది. ఎప్పటిదో ఈ రుణం అనిపించింది. ఇంటికి వచ్చి స్నానం చేసి కుర్చీలో కూర్చున్నాను. మనసంతా శ్మశాన వైరాగ్యంతో నిండిపోయింది. ఇంతలో ఇంట్లో వంటగదిలోంచి మా ఆవిడ అష్టోత్తరం వినిపించింది. అయిన వాళ్ళకి శాస్త్రాలు వల్లించే వాళ్ళకే పట్టలేదు. ఒంట్లో నలతగా ఉన్నా తగుదునమ్మా అని ఈయన బయలుదేరారు. వీడిని జాగ్రత్తగా చూసుకోమ్మా అంటూ ఆవిడ నా చేతుల్లో పెట్టిపోయారు. ఈయనేం చంటి కూచా నా మాట వినడానికి. నాకు అర్థం కాలేదు దాని కోపం దేనికో. ఎన్నాళ్ళు జగన్నాథం గారి మంచి ముక్కలు వినలేదనా? ఇప్పుడు నాకు మంచి అనిపించిన తోచిన పని చేశాననా? ఇందులో నా తప్పేమిటో నాకు అర్థం కాలేదు. కానీ గిన్నెలు దాని కోపాన్ని తెలియజేస్తున్నాయి. నేను అదృష్టవంతుడినే. స్నేహితులు చూసారా, మనుషుల ధోరణి, ఆలోచన విధానం ఎలా ఉంటుందో? మంచి చేసేవాళ్ళు అక్కర్లేదు. మంచి అనే కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్లే కావాలి జనాలకి. ఈ సమాజంలో చేసేవాళ్ళు తక్కువ, చెప్పేవాళ్ళు ఎక్కువ కదండి. ఈ కథలో మంచి సారాంశాన్ని వివరించారు కదా వేదుల సత్యపద్మావతి గారు. స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి.